హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గమ్యం. మనం ఈ క్లాస్లో క్యాస్ట్ పార్ట్ 2ని కంటిన్యూ చేద్దాం. ఓకే, ఫస్ట్ చేంజెస్ ఇన్ క్యాస్ట్ సిస్టమ్. క్యాస్ట్ సిస్టంలో వచ్చిన మార్పులు. ఓకే, ఇక్కడ ఫస్ట్ మార్పు ఏమొస్తుందంటే అన్‌టచబిలిటీ తగ్గడం స్టార్ట్ అయింది. డిక్లైన్ ఇన్ అన్‌టచబిలిటీ. పూర్తిగా కాకపోయినా కొంచెం. ఎందుకు అన్‌టచబిలిటీ తగ్గడం స్టార్ట్ అయిందంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది లీగల్ ప్రొవిజన్స్ తీసుకురావడం ఇట్లాంటివన్నీ కూడా. సో, ఈ లీగల్ ప్రొవిజన్స్ అవన్నీ తీసుకురావడం వల్ల అన్‌టచబిలిటీ ప్రాక్టీస్ అనేది తగ్గడం స్టార్ట్ అయింది. అలాగే ఈ ఎండోగమస్ నేచర్ ఏదైతే ఉందో అది గూడా తగ్గడం స్టార్ట్ అయింది. సో, దాన్నేం చెప్పొచ్చు? ఇంక్రీజ్ ఇన్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. తర్వాత అర్బనైజేషన్. అర్బనైజేషన్ ఏం చేసింది ఈ కాస్ట్‌కి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, రూరల్‌లో ఉన్నప్పుడు వాళ్ళేదైతే సోషల్ కాంటాక్ట్ అవ్వకూడదు, ఇలాంటి పీపుల్‌తో ఇట్లయితే నార్మ్స్ పెట్టుకొనున్నారో, వన్స్ దే షిఫ్టెడ్ టు టౌన్స్ ఆర్ అర్బన్ ఏరియాస్ అలాంటి నార్మ్స్ అన్నీ అక్కడుండవు. ఓకే, ఎవరితో అయినా వాళ్ళు మూవ్ అవ్వాలి. ఇట్లా డిస్క్రిమినేట్ చేయడానికి ఉండదు. సో, అర్బనైజేషన్ ఏం చేసింది అంటే రెడ్యూస్డ్ కాస్ట్ రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు అర్బన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్‌ని బేస్ చేసుకొని వాళ్ళ స్టేటస్ ఉండదు. వాళ్ళ యొక్క ఎంప్లాయబిలిటీ ఆర్ వాళ్ళ యొక్క దగ్గర ఉన్న స్టేటస్, ఐ మీన్ ఎకానమీ ఆర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఆహ్, స్టేటస్ అనేది ఉంటది అర్బన్ సొసైటీస్‌లో. ఓకే. అండ్ ఫోర్త్ వన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ వల్ల కూడా ఈ కాస్ట్ సిస్టమ్‌లో మార్పులనేదొచ్చింది. అలాగే మోడర్నైజేషన్. మోడర్నైజేషన్‌లో అంటే మనం రేషనల్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేసాం మోడర్నైజేషన్ వల్ల. అంటే సైంటిఫిక్ అవుట్‌లుక్ అని అంటాం. అంటే ఎందుకిలా? వాళ్ళు కూడా మనలాగా మనుషులు కదా! ఎందుకు అన్‌టచబిలిటీ ప్రాక్టీస్ చేయాలి? ఇలాంటి రేషనల్ థింకింగ్, ఆ రేషనల్ యాటిట్యూడ్ అనేది ప్రజలకొచ్చింది. రేషనల్ యాటిట్యూడ్. అలాగే ఈ రేషనల్ యాటిట్యూడ్ వల్ల కాస్ట్ బేస్డ్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది బికమింగ్ క్లాస్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అయిపోయింది. అంటే క్లాస్ బేస్డ్. వాళ్ళ యొక్క సొసైటీలో స్టేటస్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఎవరి దగ్గర డబ్బుంటదో వాళ్ళనే గౌరవించడం. ఈ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయింది. ఓకే. అండ్ ఇండియాలో మనం ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ హైయర్ క్లాస్ ఉంది. డబ్బుండేవాళ్ళు. ఇప్పుడు రేషనల్‌గా థింక్ చేసేవాళ్ళు, రేషనల్‌గా గోల్ ఓరియెంటెడ్ ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్ళు దే ఆర్ స్ట్రైవింగ్ ఫర్ అచీవింగ్ దేర్ గోల్స్. ఇట్లా అన్నమాట. సో, క్లాస్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మోడర్నైజేషన్ తర్వాత వెస్టర్నైజేషన్. అంటే అడాప్టింగ్ వెస్టర్న్ వాల్యూస్‌ని. హ్మ్. వాళ్ళలా థింక్ చేయడం. అంటే డిస్క్రిమినేట్ చేయకుండా వాళ్ళలా థింక్ చేయడం. వెస్టర్న్ పీపుల్ లాగా. ఇట్లాంటివి గూడా ఎఫెక్ట్ చేస్తుంది కాస్ట్ మీద. ఇట్లాంటివి ఎఫెక్ట్ చేస్తుంది. సో, వెస్టర్నైజేషన్ అంటాం దాన్ని. వెస్టర్నైజేషన్. అండ్ లీగల్ ప్రొవిజన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ రాజ్ ఇట్లాంటి వాటిల్లో రిజర్వేషన్ కల్పించడం వల్ల లోయర్ కాస్ట్ పీపుల్‌కి వాళ్ళని ఎంపవర్ చేసినట్లుగా గూడా ఉంటుంది. సో, ఇట్లాంటి డిస్క్రిమినేషన్ అంతా తగ్గించినట్లు గూడా అవుతుంది. సో, దాన్ని మనం ఏమంటామంటే డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటాం. దీస్ ఆర్ ద సమ్ చేంజెస్ ఇన్ కాస్ట్ సిస్టమ్. ఓకే. అండ్ ఇంకా కొన్ని చేంజెస్ ఏమైనా వచ్చాయా? అంటే ఇప్పుడు మనం ప్యూరిటీ పొల్యూషన్ నార్మ్స్ అని చెప్పాం. అక్కడ ఏమైనా చేంజ్ ఉందా? అలాగే ఎకనామిక్ స్పియర్‌లో ఏమైనా చేంజ్ ఉందా? అలాగా చూద్దాం. ఇక్కడ ఒక టర్మ్ ఉంది. సాంస్క్రిటైజేషన్ అండ్ డామినెంట్ క్యాస్ట్. సో, ఫస్ట్ నేను సాంస్క్రిటైజేషన్ గురించి చెప్తాను. ఇంపార్టెంటా? కాస్ట్ గురించి చదివేప్పుడు ఈ సాంస్క్రిటైజేషన్, డామినెంట్ కాస్ట్ అనేది ఇంపార్టెంటా? సాంస్క్రిటైజేషన్ ఎవరు చెప్పారు? ఎవరు ప్రపోజ్ చేశారు? ఎవరు డిఫైన్ చేశారంటే ఎంఎన్ శ్రీనివాస్. వెరీ ఇంపార్టెంట్. ఎంఎన్ శ్రీనివాస్ అనే ఆయన డిఫైన్ చేశారు. ఓకే. ఎంఎన్ శ్రీనివాస్. అండ్
సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి? ఎవరైతే సొసైటీలో లోయర్ కాస్ట్ ఉన్నారో వాళ్ళు అడాప్ట్స్ అంటే హైయర్ కాస్ట్ బిహేవియర్‌ని అడాప్ట్ చేసుకోవడం. అడాప్ట్స్ బిహేవియర్ ఆఫ్ హైయర్ కాస్ట్. అది ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ అంటే వాళ్ళ యొక్క కస్టమ్స్‌ని, వాళ్ళెలా ఫంక్షన్స్ చేసుకుంటున్నారు, వాళ్ళెలా రిచువల్స్ చేసుకుంటున్నారు, అలాగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని కూడా వాళ్ళు ఏ ఫుడ్ ఐటెమ్స్ తింటున్నారు అట్లా అన్నమాట. అండ్ బిలీఫ్స్‌ని ఓకే. ఎందుకు? ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నారంటే, టు ఇంప్రూవ్ దేర్ సోషల్ స్టేటస్ ఆర్ మొబిలిటీ. సొసైటీలో వాళ్ళ యొక్క వాల్యూని పెంచుకోవడానికి, ముందుకెళ్ళడానికి సాంస్క్రిటైజేషన్‌ని ఆహ్, ఈ ప్రాసెస్‌ని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఎవరు? లోయర్ కాస్ట్ పీపుల్ అడాప్ట్స్ బిహేవియర్ ఆఫ్ హైయర్ కాస్ట్. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, ఎగ్జాంపుల్ సాక్రెడ్ థ్రెడ్. ఎవరైతే బ్రాహ్మిన్స్ ధరిస్తున్నారో సమ్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ వేరింగ్ సాక్రెడ్ థ్రెడ్. ఓకే. అండ్ వెజిటేరియనిజం అంటే లైక్ బ్రాహ్మణికల్ వాళ్ళని ఆహ్, ఇక్కడ రెప్లికేట్ చేయడం. అంటే బిహేవియర్ అలాంటి అడాప్ట్ చేసుకోవడం. నాన్ వెజ్ తినకుండా వెజ్ తినడం. అంటే మేము ఇట్లాగే వెజ్ తింటాం. ఇట్లా రిచువలిస్టిక్‌గా, రిచువలిస్టిక్‌గా ఇట్లా ఫాలో అవ్వడం. అండ్ ఇదెందుకు అంటే సోషల్ మొబిలిటీకి దారితీస్తుంది. అలాగే కొంచెం కాస్ట్ సిస్టమ్‌లో మార్పులొస్తాయి. క్రిటిసిజం ఏముంది సాంస్క్రిటైజేషన్‌కి అంటే స్టేటస్ మారొచ్చు కానీ కాస్ట్ అనేది మారదు. సో, ఎకనామిక్ మొబిలిటీ అనేది పూర్తిగా ఉండదు. ఇది సాంస్క్రిటైజేషన్. దీన్ని మొత్తాన్ని చెప్పిందెవరంటే ఎంఎన్ శ్రీనివాస్. ఇంపార్టెంట్. అలాగే దీని యొక్క డెఫినిషన్ చూసాం. సాంస్క్రిటైజేషన్ ఎగ్జాంపుల్ చూసాం. ఓకే. ఇప్పుడు డామినెంట్ క్యాస్ట్. డామినెంట్ క్యాస్ట్ గూడా ఎంఎన్ శ్రీనివాస్ గారే డిఫైన్ చేశారు. ఓకే. ప్రతిపాదించిందెవరు అంటే ప్రతిపాదించింది ఎంఎన్ శ్రీనివాస్ గారు. ఫస్ట్ డామినెంట్ క్యాస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఒక ప్రాంతంలో ఏదైతే క్యాస్ట్ ఉందో దట్ ఎంజాయ్స్ ఎకనామిక్ పవర్. ఎక్ చూడండి ఎకనామిక్ పవర్ అని చెప్తున్నాను. ఈ ఎకనామిక్ పవర్‌తో పాలిటిక్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్. ఇక్కడ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ గూడా ఎక్కువుంది. న్యూమరికల్ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ. అండ్ ఆ ప్రాంతంలో మాత్రమే వాళ్ళకి ఆ ప్రాంతంలోనే హైయర్ సోషల్ స్టేటస్. ఓకే. చూడండి ఏదైతే క్యాస్ట్ ఒక ప్రాంతంలో ఎకనామిక్ పవర్ కలిగి, అది పొలిటికల్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేసి అండ్ ఆ కాస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ అనేది ఎక్కువ స్ట్రెంగ్త్‌లో ఉన్నారు. అండ్ థిస్ లీడ్ టు అండ్ ఆ కాస్ట్ అనేది హైయర్ సోషల్ స్టేటస్‌ని కలిగి ఉంటే, ఇలాంటి అన్నీ కలిగి ఉన్న ఆ కాస్ట్‌ని డామినెంట్ కాస్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక చూసుకున్నట్లయితే ఒక్కలిగా లింగాయత్. ఈ టైప్ ఆఫ్ కాస్ట్ ఆ కర్ణాటక ప్రాంతంలో డామినెంట్ కాస్ట్‌గా అని కూడా చెప్పొచ్చు. డామినెంట్ క్యాస్ట్ అంటే ఏదైతే క్యాస్ట్ దట్ ఎంజాయ్స్ ఎకనామిక్ పవర్ అండ్ పొలిటికల్లీ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. ఆ నంబర్ కూడా ఎక్కువ స్ట్రెంగ్త్‌లో ఉంటది. అండ్ దట్ ఆర్ హావింగ్ హైయర్ సోషల్ స్టేటస్. ఇది డామినెంట్ క్యాస్ట్. ఎగ్జాంపుల్ కర్ణాటకలోని లింగాయత్ అండ్ వోక్కలిగ. ఇప్పుడు చేంజెస్ ఎలాగో చూసాము. తర్వాత ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే వచ్చిందో, ఈ డిస్క్రిమినేషన్ కాస్ట్ డిస్క్రిమినేషన్‌కి అగైనెస్ట్‌గా ఆర్ లేదా ఎరాడికేట్ చేయడానికి లీగల్ ప్రొవిజన్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఫస్ట్, ఫస్ట్ కాన్స్టిట్యూషన్‌లో చూసుకుంటే ఆర్టికల్ 14 ఏం చెప్తుంది ఆర్టికల్ 14? అందరూ న్యాయం ముందు సమానం. ఈక్వాలిటీ బిఫోర్ లా. ఓకే. ఇక్కడ ఏ క్యాస్ట్ ఎక్కువ కాదు, ఏ క్యాస్ట్ తక్కువ కాదు. న్యాయం ముందు అందరూ సమానం. ఓకే. అండ్ ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? డిస్క్రిమినేషన్ ప్రొహిబిట్ చేస్తుంది. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ బర్త్,
ఇంకా చాలా టర్మ్స్ ఉన్నాయి. మీరు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. డిస్క్రిమినేషన్. నేను పాలిటీ సీరీస్ స్టార్ట్ చేస్తే అక్కడ మీకు పూర్తిగా చెప్తాను. అండ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్‌లో కూడా అందరూ సమానమని ఆర్టికల్ 16 చెప్తుంది. ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్. అండ్ కాన్స్టిట్యూషన్‌లోనే డైరెక్ట్‌గా చెప్పారు. అబాలిషన్ ఆఫ్ అన్‌టచబిలిటీ. కానీ అన్‌టచబిలిటీని డిఫైన్ చేయలేదు. జస్ట్ నేమ్ మెన్షన్ ఉంది గానీ, ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ ఇది అన్‌టచబిలిటీ అని డిఫైన్ చేయలేదు కాన్స్టిట్యూషన్‌లో. కాన్స్టిట్యూషన్ మీరు అది పాలిటీ చదివేప్పుడు కొన్ని టర్మ్స్ అనేటివి మెన్షన్ చేసుంటారు. బట్ డిఫైన్ చేయరు. ఓకే. అలాంటి టర్మ్స్ చూసుకోండి. మెన్షన్ వేరు, డిఫైన్ వేరు. ఓకే. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అబాలిషన్ ఆఫ్ ఇప్పుడు మైనారిటీస్ అనే వర్డ్ ఉంది. ఓకే. ఎ మైనారిటీస్ కింద ఎవరెవరొస్తారనేది కూడా ఇంపార్టెంట్. అంటే కాన్స్టిట్యూషన్ నీకేమైనా క్లాసిఫై చేసిందా? వీళ్ళు మైనారిటీస్ అని చేయలేదు. సో, ఇలాంటి టర్మ్స్ ఇలా పాలిటీని ఆ వ్యూలో అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. అక్కడ ఇచ్చింది ఇచ్చినట్టు చదవడం కాదు. పాలిటీని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో, అబాలిషన్ ఆఫ్ అన్‌టచబిలిటీ ఆర్టికల్ 17 అండ్ ఆర్టికల్ ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 46 ఏం చెప్తుంది? ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీస్ ఆర్ ఎస్పెషల్లీ ఎస్సీ, ఎస్టీస్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. వాళ్ళలో ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీస్. వీళ్ళలో ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్‌ని ప్రమోట్ చేయండి అని చెప్తుంది. ఓకే. అండ్ మనం ఫీచర్స్ చూసాం. ఫస్ట్ నుంచి కూడా చేంజెస్ ఏమొచ్చాయో చూసాం. అలాగే సాంస్క్రిటైజేషన్ చూసాం. డామినెంట్ క్యాస్ట్ చూసాం. అలాగే లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి? అన్‌టచబిలిటీ ప్రివెంట్ చేయడానికి యాక్ట్స్ కూడా తీసుకొచ్చింది. ఓకే. ఇవన్నీ గూడా చూసాం. ఇక్కడ ఇదంతా కూడా నేను మీకు క్యాస్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేశాను. అండ్ మన క్యాస్ట్ సిస్టమ్ గురించి ఈ సోషియాలజీలో చాలా పెద్ద చాప్టర్. ఏ థింకర్ ఎలా చెప్పారు? సాంస్క్రిటైజేషన్ ఎవరు చెప్పారు? డామినెంట్ క్యాస్ట్ ఎవరు చెప్పారు? ఓకే. అండ్ ఈ సాంస్క్రిటైజేషన్‌లో వన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇప్పుడు హైరార్కీలో ఓన్లీ పొజిషన్‌లో చేంజ్ వస్తుంది. బట్ స్ట్రక్చర్‌లో గాదు. దాన్నే నేనేం చెప్పాను? క్యాస్ట్‌లో చేంజ్ రాదు. ఓన్లీ క్లాస్‌లో వస్తుంది. దాన్ని ఓన్లీ పొజిషనల్ చేంజ్ అది. ఎక్కడ సొసైటీలో పొజిషనల్ చేంజ్. ఓకే. నాట్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్‌లో ఏం చేంజ్ రాదు. ఓకే. ఈ మాత్రం ఒకసారి చూడండి. మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే అది కూడా చదవండి. ఇది మీకు ఈ క్యాస్ట్‌ని ఎలా అర్థం చేసుకోవాలి ఇండియన్ సొసైటీ వ్యూలో అనేది నేను చెప్పాను. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.